కూర్చోవాలి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది. దాని పేరు ఏంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? భారతి రెడ్డి గారు. డైరెక్షన్ మొత్తం ఐపాక్. ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి. తొందరలో ఆస్కర్ అవార్డు కూడా దానికి వస్తాం ఖాయం. 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత అందరికి తెలుసు. ఆనాటు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకు గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన ప్రయాణంలోనే. అలాంటిది ఆనాడి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నుంచుని అమరావతి బిల్ తీసుకొచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడున్న యువత అందరూ ఆలోచించాలి. ఆనాడు మన పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్ లో రోజుకొక పరిశ్రమ వచ్చేది. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో యుద్ధం చేసి మరి మనం పరిశ్రమలు తీసుకొచ్చాం. మనందరం చూసాం. ఆనాడు తమిళనాడుతో పోరాడి కియా పరిశ్రమకి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ కియా పరిశ్రమ తమిళనాడుకి వెళ్లాల్సి ఉంది, కానీ వాళ్ళతో పోరాడి